డిసెంబర్ 24 దేవుని వాగ్దానం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. యోహాను 1:14. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుని అత్యున్నతమైన కృప వలన ఈరోజు మనమందరం వాక్యాన్ని విని వాక్య ధ్యానంలో ఉండే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ క్రిస్మస్ ఈవ్ శుభాకాంక్షలను తెలియచేయచ్చు ఉన్నాను. దేవుడు ఈ లోకానికి ఎత్తించిన పర్వదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినము క్రిస్మస్ ఈవ్ని జరిగిస్తూ ఉంటాం. చాలాసార్లు యేసు ప్రభుల వారి జననాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలాగా ఈ భూమి మీదకి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏ ఉద్దేశంతో వచ్చాడు అనేటువంటి విషయాలను విస్మరిస్తూ ఉంటాం. కానీ ఈరోజు వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాక్యమై ఉన్న దేవుడు మన మధ్యకు కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడు అనే విషయాన్ని అత్యంత స్పష్టమైనటువంటి వివరణాత్మకమైన వాక్యముగా మనం గమనించవచ్చు. వాక్యము ఎప్పుడు మనతో ఉంటుంది. ఆ వాక్యము దేవుని యొద్ద ఎప్పుడో ఉంది. అలాంటి వాక్యము మనలను బలపరచడానికి, మన మధ్య నివసిస్తూ మనలో ఉండడానికి, మనలను ఆయన వలె మార్చుటకు, ఆయనలో చేర్చుటకు ఈ లోకానికి వాక్య రూపేణ వచ్చింది. అందుకే తన్ను ఎందరూ అంగీకరిస్తారో వారందరూ కూడా ఆయన పిల్లలుగా మార్చబడతారు అని చాలా స్పష్టంగా వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ క్రిస్మస్ ఈ దినమున యేసు ప్రభు వారి జననాన్ని, ఆయన రాకను జ్ఞాపకం చేస్తూ ఆయన రాకలో ఉన్న ఉద్దేశము, ఆయన మనకు ఎందుకు వచ్చాడు అని అంటే కృపాసత్య సంపూర్ణుడిగా ఉండుటకు, మనలను ఆ విధంగా మార్చుటకు ఈ లోకానికి ఆయన యతించాడు అనే విషయాన్ని మనము మరవకూడదు. అటువంటి దేవుణ్ణి మనము అంగీకరించాలి. అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు మరి అంగీకరించావా? ఆయన తెలుసుండొచ్చు, ఆయనతో కలిసి నువ్వు ప్రయాణం చేస్తుండొచ్చు, కానీ నువ్వు ఆయన యాక్సెప్ట్ చేసావా? యేసయ్యని ఎవరైతే అంగీకరిస్తారో అట్టి వారి జీవితాలలో కృప అమితంగా ఉండి ఆయన మిమ్మల్ని సంపూర్ణంగా చేసి ఆయన రాజ్యములో మిమ్మల్ని చేర్చుటకు ఆయనే స్వయంగా వచ్చి తీసుకుని వెళ్తాడు. అట్టి కృపా భాగ్యములు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగా ఉండి ప్రభువా, ఈ క్రిస్మస్ ఈవ్ గొప్ప దినమున మేమందరం నిన్ను స్తుతించే కృప దయచేసినందుకు వందనాలు. నీ బిడ్డలను దీవించండి. ఈ దిన ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములు అన్నిటిలో బిడ్డలకు గొప్ప విజయములు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. తెరదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.